నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు యోచించే ఆలోచనల మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆలోచించింది అది నీకు స్థిరపరచబడుతుందని దేవుని లేఖనం సెలవిస్తుంది. కనుక వ్యర్థమైనది ఏది యోచించక, వ్యర్థమైనవి ఆలోచించి నీవు కృంగిపోక, దేవుని యొక్క గొప్ప కార్యములను, ఉన్నతమైన కార్యములను, పరిశుద్ధమైన కార్యములను, ప్రయోజనమైన కార్యములను మాత్రమే యోచించుచు అది దేవుని చేత స్థిరపరచబడినట్లుగా మనమందరము ఆయన కృప కలిగి ఉందుముగాక. ఇంతవరకు నీవు ఏదైతే యోచించి నష్టపోయి ఉన్నావో దానంతటిని విడిచిపెట్టి ప్రయోజనమైన వాటిని యోచన చేసి ఆశీర్వాదకరముగా నీవు స్థిరపరచబడుదువుగాక. నీ ఆలోచన యావత్తు నా దేవుడు సఫలపరచునుగాక. వ్యర్థమైన ఆలోచన ఏది కూడా మీకు దూరముగా ఉండునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నీవు యోచించినది నీకు స్థిరపరచబడుతుందని మీ లేఖనము ద్వారా మీ పిల్లలమైన మమ్ములను ధైర్యపరిచారు, కృప చూపారు, హెచ్చరించారు. ఇంతవరకు నాయనా వ్యర్థమైన వాటిని ఒకవేళ యోచించి వాటిని ఫలము పొందుకొని ఉంటే, ఇదిగో ఈ దినము నుండి ప్రయోజనమైనవి, క్షేమకరమైనవి, మేలుకరమైనది, నీ పిల్లలకు అవసరమైనది మాత్రమే వారి ఆలోచనలలో ఉండునుగాక. వ్యర్థమైన భయములన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. యోబు పలికినట్లుగా ఏది నేను ఆలోచించానో, దేనిని గురించి భయపడ్డానో అదే నా జీవితమునకు సంభవించింది అని. అవునయ్యా, నీ పిల్లలు ఆ రీతిగా ఉండకుండునుగాక. అటు రీతిగా వ్యర్థమైన భయములతో అయ్యా నీ పిల్లలు ఉండడానికి వీల్లేదు. మంచిని, ధైర్యమును వారి హృదయాలను నింపమని వేడుకుంటున్నామయ్యా. వారి ఆలోచన యావత్తును సఫలపరిచి దీవెనకరముగా మార్చమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మంచి ఆలోచనలతో మీరు నింపండి, మంచి తలంపులతో మీరు నింపండి నాన్న. అయ్యా, శ్రేష్టమైన యోచనలు చేయడానికి మీ కృప దయచేసి మీ ఘననామానికి మహిమకరముగా నిలుపుమని వేడుకుంటున్నాం. ఏ బలహీనతలతో ఉన్నారో మీరు ముట్టి బాగు చేయండి. ఆర్థిక సమస్యల నుండి విడిపించండి నాన్న. కుటుంబ సమస్యల నుండి విడిపించండి నాన్న. భార్యాభర్తల మధ్య సఖ్యతను కలుగు చేయండి అయ్యా. పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య సమాధానమును స్థిరపరచండి ప్రభువా. కుటుంబాలలో మీ దీవెన కలుగునుగాక నాన్న. కొరతలు, కొదువులన్నీ తీర్చబడునుగాక. అక్కర అవసరతలన్నీ తీర్చబడునుగాక. సర్వ సమృద్ధితో ఈ పిల్లలను నింపుమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎందరైతే ప్రార్థనా సహాయమును కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి నాన్న. మీ స్తోత్రాలు మానక నా తండ్రి ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ప్రార్థనలు ఏకీభవిస్తున్న నీ పిల్లలందరినీ మీరు దీవించండి. ఉన్నతమైన ఆశీర్వాదములతో నింపి నడిపించమని వేడుకుంటున్నామయ్యా. అనేకులకు నాయన అయ్యా, ఇదిగో నా తండ్రి అట్టి దీవెన కలుగు చేసి అనేకులకి పరిచర్యను పరిచయము చేయువారిగా మీరు చేయమని వేడుకుంటున్నాము నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రతి ఒక్కరిని మీ దయగలిగిన హస్తాలలో సమర్పిస్తున్నాం. వృద్ధులైన తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యముని ఇయ్యండయ్యా. చంటి పిల్లలను, యవన పిల్లలను మీరు కాపాడండి ప్రభువా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. సంతానము కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నిరుద్యోగ సమస్యలతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. అయ్యా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నాయన అయ్యా ప్రార్థనా సహాయమును కోరి ఉన్నారో నిశ్చయముగా వారి ఆలోచన యావత్తును సఫలపరచి దీవెనకరమైన మార్గాలలో స్థిరపరచి మీ ఘననామమునకు సాక్షులుగా నిలువబెట్టుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.